మాసోళ్ళు ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి ముఖ్యంగా సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా రిజర్వేషన్ అప్లికేషన్లో భాగంగా పోస్టుల సంఖ్యకు తగ్గట్టుగా రిజర్వేషన్ని అప్లై చేసే విధానంలో కావచ్చు, మొత్తం మీద చాలా వరకు కూడా తప్పులు తడగ్గా జరిగినట్లు, ముఖ్యంగా కొన్ని కేటగిరీలకి అదనంగా పోస్టులు కట్టబెట్టినట్లు, అసలు కొన్ని కేటగిరీలకి పోస్టులు తగ్గించేసినట్లు క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. కొన్ని కేటగిరీలో ఎంతమందిని సెలెక్ట్ చేయాలో దానికంటే తక్కువ మందిని మాత్రం సెలెక్ట్ చేసి ఆ మేరకు మిగిలిన పోస్టులకి, ఆయా కేటగిరీలో మిగిలిన పోస్టులకి వేరే కేటగిరీ అభ్యర్థులను ఓపెన్లో ఆ పోస్టులు కలిపినట్టు మన క్లియర్ కట్గా స్పష్టంగా అర్థమవుతుంది. అది ఇక్కడ మీకు చూడవచ్చు. దీని తర్వాత దీని వివరణ కూడా మనం చూద్దాము. డిఎస్సి 2025 పోస్ట్ ఎనాలిసిస్ క్యాస్ట్ వైజ్ ఈస్ట్ గోదావరి జిల్లా అనే ఉదాహరణగా మీరు తీసుకుంటే మిగిలిన జిల్లాలో కూడా మీరు చూడండి. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో యాక్చువల్గా ఉన్న పోస్టులు 6 పోస్టులు ఉన్నాయి. సెలక్షన్ లిస్టులో ఓపెన్ కేటగిరీలో 14 మందిని తీసుకున్నారు. అంటే ఇక్కడ ఎక్సెస్ 8 మందిని తీసుకున్నారు. ఉన్నది ఓపెన్లో 6 పోస్టులు అయితే 14 మందిని తీసుకున్నారు. ఇకపోతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్నది 119 పోస్టులు అండి. 119 పోస్టులకు గాను 130 మందిని తీసుకున్నారు. ఉన్న పోస్టుల కంటే కూడా ఎక్కువ మందిని ఆ కేటగిరీలో తీసుకున్నారు. ఇక్కడ చూడండి, అది అంటే 11 పోస్టులు అదనంగా తీసుకున్నారు. ఇంకా కొన్ని కేటగిరీలో బీసీ కేటగిరీ, ఎస్సీ కేటగిరీలో ఇవ్వాల్సిన పోస్టుల సంఖ్యను తగ్గించేసి ఆ మేరకు పోస్టులను ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అలాగే ఓపెన్ కేటగిరీలో కలపడం జరిగింది. ఇంకా అది క్లియర్గా మీకు అర్థమవుద్ది. మీకు కావాలంటే మీరు నోటిఫికేషన్ తీసుకోండి, సెలక్షన్ లిస్టు తీసుకోండి, అలాగే మెరిట్ లిస్టు తీసుకోండి. దాంట్లో నోటిఫికేషన్లో ఏ కేటగిరీకి ఏ సబ్జెక్టులో ఎన్ని పోస్టులు కలిపారో, ఎన్ని పోస్టులు ఉన్నాయో మీకు తెలుసు. దాని ప్రకారం ఇక్కడ సెలక్షన్ లిస్టులో ఎంతమందికి ఇచ్చారో, ఎన్ని పోస్టులు ఉంటే ఎంతమందికి ఆ కేటగిరీలు ఇచ్చారో క్లియర్గా అర్థమైపోద్ది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక ఈడబ్ల్యూఎస్ చూద్దాం. ఈడబ్ల్యూఎస్ కాదు, బీసీఏలో మొత్తం 61 పోస్టులు ఉన్నాయి. బీసీఏలో 61 పోస్టులు ఉంటే ఇక్కడ చూడండి 56 పోస్టులు మాత్రమే, కేవలం 55 పోస్టులు మాత్రమే ఇచ్చారు. ఉన్నది బీసీఏలో 61 పోస్టులు ఉంటే 55 పోస్టులు ఇచ్చారు. అంటే ఇక్కడ -6, అంటే ఈ కేటగిరీ వాళ్ళకి -6 చేశారు. అంటే ఇంకా 6 పోస్టులు ఇలా తగ్గించేశారు. వీళ్ళకి ఇవ్వలేదు. ఈ కేటగిరీలో ఇంకా 6 పోస్టులు ఇవ్వాలి, కానీ 6 పోస్టులు ఇవ్వాల, ఇక్కడ తగ్గించేశారు, పైన పెంచేశారు. వీళ్ళ ఆ మేరకు పోస్టులను పైన పెంచేశారు అన్నమాట. బీసీఏ కేటగిరీలో మళ్ళీ తగ్గించేశారు. బీసీబీ చూడండి, 117 పోస్టులు ఉంటే 112 పోస్టులు ఇచ్చారు. అంటే -5 పోస్టులు తగ్గించేశారు. 112 పోస్టులు ఇవ్వాలి బీసీబీకి, కానీ ఇచ్చింది 117 పోస్టులు ఇవ్వాలి, 112 ఇచ్చారు. 5 పోస్టులు తగ్గించేశారు వీళ్ళకి. ఇకపోతే బీసీసీ చూస్తే 5 పోస్టులు ఉన్నాయి. 5 పోస్టులకి 5 పోస్టులు ఇచ్చారు, బాగానే ఉంది. ఇకపోతే బీసీడీలో 70 పోస్టులు ఉన్నాయి. 70 పోస్టులు ఇవ్వండి. బీసీడీలో 70 పోస్టులు ఉంటే 70 పోస్టులకి 71 పోస్టులు ఇచ్చారు. అంటే ఒక పోస్ట్ ఈ కేటగిరీలో ఒకటి ఎక్స్ట్రా ఇచ్చేశారు. మరి ఇంకా చూడండి, బీసీసీ కేటగిరీ 22 పోస్టులు ఉన్నాయి. 22 పోస్టులు ఉంటే 21 పోస్టులు ఇచ్చారు. అంటే ఒక పోస్ట్ తగ్గించారు ఇక్కడ బీసీఈ వాళ్ళకి కూడా. ఎస్సీ గ్రూప్ 1లో 4 పోస్టులు ఉంటే 4 పోస్టులు ఇచ్చేశారు, బాగానే ఉంది. ఇక ఎస్సీ గ్రూప్ 2లో 35 పోస్టులు ఉంటే 33 పోస్టులు ఇచ్చారు. అంటే 2 పోస్టులు తగ్గించేశారు ఇవాళ. ఎస్సీ గ్రూప్ 3లో 52 పోస్టులు ఉంటే ఇక్కడ చూడండి 46 పోస్టులు మాత్రమే ఇచ్చారు. ఎస్సీ గ్రూప్ 3లో 52 పోస్టులు ఉంటే 46 పోస్టులు ఇచ్చారు. అంటే మొత్తం 6 పోస్టులు తగ్గించేశారు. 6 పోస్టులు తగ్గించేశారు. ఇంకా ఇక్కడ చూడండి, ఎస్టీ కేటగిరీ 32 పోస్టులు ఉంటే 32 ఇచ్చేశారు, బాగానే ఉంది. ఈ విధంగా తప్పుల తడకగా మనకి రిజర్వేషన్ అప్లై చేయడంలో కానీ, ఉన్న పోస్టులు తగ్గట్టుగా ఆయా కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉంటే అన్ని పోస్టులు ఆ కేటగిరీకి ఇవ్వటంలో కానీ ఇవ్వలేదు. ఎస్సీలో కానీ బీసీలో కానీ చూశారుగా మీరు. ఆ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో, ఆ కేటగిరీ వాళ్ళ అభ్యర్థులకు ఇవ్వాల్సిన పోస్టులు ఎన్ని ఉన్నాయో మనం చూసాం, ఎన్ని ఇచ్చారో మనం చూసాం. అంటే ఇక్కడ ఎస్సీ బీసీ వాళ్ళకి అన్యాయం చేసి ఆ మేరకు పోస్టుల సంఖ్యను వేరే కేటగిరీలో పెంచేశారు. అంటే ఓపెన్లో ఇచ్చేయడం అనేది, అలా ఈడబ్ల్యూఎస్లో కూడా 1, 2 ఇచ్చేసినట్టు తెలియదు. ఇది కేవలం ఒక్క నోటిఫికేషన్ల విషయంలోనే ఇలా జరిగిందంటే, జిల్లాలో ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి, ఒక్కొక్క జిల్లాలో ఎస్జిటి ఉంది, ఎస్జిటి ఉర్దూ, ఎస్జిటి తెలుగు, మరి స్కూల్ అసిస్టెంట్లో అన్ని సబ్జెక్టులు, అన్ని ఉర్దూ మీడియం ఉన్నాయి, తెలుగు మీడియం ఉన్నాయి. ఎన్ని సబ్జెక్టులు, ఎన్ని పోస్టులు, ఎన్ని ఎంత చెక్ చేస్తే మనకి ఒక్క దాంట్లో ఇన్ని దొరికితే మిగిలిన జిల్లాలో ఆయా సబ్జెక్టుల్లో ఎన్ని ఉంటాయి. ఒకసారి మీ సబ్జెక్టు కూడా చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.